తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నెల్లూరులో బెట్రకుంట పక్కన తిప్ప అని ఊరు. ఆ తిప్పలో కొంతమంది దొంగతనం చేస్తారు. వాళ్ళకి సోటపురం సంబంధించిన సెటిల్మెంట్ ఏరియా. వాళ్ళని తీసుకురావడం, రెగ్యులర్గా మాట్లాడడం, వాళ్ళు కొంతమంది పిల్లలు స్కూల్ పంపించడం. ఆ తిప్ప గ్రామస్తులు క్రైమ్ వైపు వెళ్లకుండా కూడా మీకు కొన్ని కార్యక్రమం చెప్పారు. చేసినాం. ఇవన్నీ కూడా అంటే పోలీసింగ్ కాకుండా పోలీసింగ్ అదర్ సైడ్ ఆఫ్ ద పోలీసింగ్ కూడా చూపించాలి కదా. వాళ్ళకు ఓన్లీ పట్టుకుని జైల్లో పెట్టడమే కాదు, వాళ్ళకు నిజంగా నేరాలు చేయడానికి మూల కారణం ఏంటి, దాని ఏ రకంగా కారణాలని మనం పరిష్కరించవచ్చు అన్న ఉద్దేశంతో ముఖ్యంగా పిల్లలు గారు పుణ్యవాణి స్కూల్లో చదివారు, కొంతమంది చెన్నై వెళ్ళిపోయారు అని చెప్తారు. చేసినాం. అది పెద్ద అంటే అది పెద్ద గొప్ప కార్యక్రమం. పోలీసులు బాగా అనుకున్నా కానీ గుర్తుపెట్టుకోలేను చాలా. తర్వాత మీకు ఎస్ఐబి మీ కెరీర్కి అసలు మలుపు తిప్పింది. డిఐజీ నుంచి ఎస్ఐబిలో మీరు చాలా కాలం పనిచేసిన తర్వాత ఎప్పటికైనా బోర్ కొట్టలేదు సార్ మీకు? అంటే నాకు మొదటి నుంచి కూడా ఇంటెలిజెన్స్ కలెక్షన్ లో నాకు ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి ఛాలెంజింగ్ టైప్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చాలా ఇష్టం. సో ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అది వస్తుందని చెప్పి. ఎస్ఐబి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా తిరుమలరావు గారు, అరవిందరావు గారు, అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ డీజీ అరవిందరావు గారు ఇంటెలిజెన్స్, తర్వాత తిరుమలరావు గారు ఎస్ఐబి డిఐజీ ఉండేవారు. వాళ్ళిద్దరు కలిసి ఎస్ఐబికి మంచి ఆఫీసర్ తీసుకుని రావాలి. ఆయన 3 years పని చేసినాడు అప్పుడు తిరుమలరావు గారు. మంచి ఆఫీసర్ తీసుకురావాలి, ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు వెతికి నా పేరు నన్ను ఐడెంటిఫై చేసుకున్నారు. అప్పుడు కొంత జిల్లాలో కొంత యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ బాగా చేసి ఉండడము, కొంత ఇంతకుముందు చెప్పినాను కదా, కొంత పేషెంట్గా చేయటము, ఇంటెలిజెన్స్ ఇన్ఫార్మేట్లని నేనే తయారు చేసుకోవటము, ఇట్లాంటి కొంత నాకు ఆ స్కిల్ ఉంది. సో వాళ్ళు దాన్ని గుర్తించి నన్ను పెట్టినారు అనమాట అక్కడ. సో అప్పటి నుంచి కూడా ఇంటెలిజెన్స్ కలెక్షన్లో అంటే మేము మనం అసలు ఊహించలేము మనం అట్లాంటి కలెక్షన్ అనమాట ఇంటెలిజెన్స్ వాళ్ళు మన ఎస్ఐబి వాళ్ళు చేసేది. అందుకోసమనే మొదటి నుంచి కూడా ఎస్ఐబిలో ఎవరిని పోస్టింగ్ ఇచ్చినా కానీ ఎస్ఐబి అండ్ సిఐఎస్ఎల్ ముఖ్యంగా ఈ 2 ఆర్గనైజేషన్స్లో ఎవరిని కూడా రొటీన్గా ట్రాన్స్ఫర్ కాకుండా కోరి తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. అది డిఐజీ కావచ్చు, కింద ఉన్న ఎస్పీలు కావచ్చు, ఇంకా కింద స్థాయి కానిస్టేబుల్ వరకు కూడా. సో అట్లా చేయడం వలన వాళ్ళు కూడా తర్వాత 60% ఎక్స్ట్రా శాలరీ ఉంది డిఎస్పీ ర్యాంక్ వరకు. ఐజీ ఏమన్నా అప్ టు డిఐజీ అడిషనల్ ఎస్పీ డిఐజీకి అయితే 50% ఎక్స్ట్రా శాలరీ వస్తుంది. సో ఇది హ్యూజ్ అది కదా, వాళ్ళకు ఒక మంచి ఒక పనిచేసేందుకని చెప్పి ఒక గొప్ప వాళ్ళ నైపుణ్యం చూపించుకునేందుకని గొప్ప అవకాశం. తర్వాత అది ప్రెస్లో రాకూడదు, ప్రెస్లో రాదు ఇప్పుడు ఎస్ఐబి గురించి కానీ. తర్వాత వాళ్ళు టోటల్గా అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ కామన్ మ్యాన్. ఓన్లీ వాళ్ళ ప్రొఫెషనలిజం చూపించుకునేటువంటి ప్రొఫెషనల్స్గా పనిచేసే వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ పోవడానికి రారు. ఓన్లీ డీజీ గారు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ మాత్రమే వెళ్ళి అక్కడ మీటింగ్లు పెడతారు. ఇంకెవరికి పెట్టడానికి అవకాశం లేదు. వాళ్ళు వెంబడి వస్తే రావచ్చు, తీసుకొస్తారేమో కానీ గ్రేవెంట్స్ వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళు పోవడానికి లేదు. సో ఇన్ని ప్రికాషన్స్ తీసుకొని దాన్ని అట్లా నిర్మించినాం కాబట్టి చాలా పేరు సంపాదించింది అది. అందులో అక్కడ పనిచేసిన వాళ్ళు మీకు ఇంతకుముందు చెప్పిన అరవిందరావు గారు, మన కెప్టెన్ రత్నారెడ్డి గారు, అంతకన్నా ముందు ఎస్ఆర్ తివారీ గారు, పూర్ణచంద్రరావు గారు, తర్వాత మన గౌతమ్ సవాంగ్ గారు, తర్వాత అంతకన్నా ముందు మన కోడే దుర్గాప్రసాద్ గారు, ఇట్లా ఇంత హేమాహిమలు పనిచేసిన. అంతేకాకుండా ఎస్పీ ర్యాంక్లో కూడా, అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో కూడా కొంత మంచి పేర్లు చెప్తే ఇప్పుడు బాగుండదేమో, ఎందుకంటే వాళ్ళు కొంత టార్గెట్లు అయి ఉన్నారు వాళ్ళు. సో అద్భుతమైనటువంటి ఆఫీసర్లు అనమాట. సత్యనారాయణరావు గారు అని చనిపోయినాడు ఆయన ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అండ్ స్టార్టింగ్ లో అట్లాంటి వాళ్ళు ఒక దాన్ని నిర్మించి ఒక ఫౌండేషన్ వేసినారు అనమాట అడిషనల్ ఎస్పీ ర్యాంక్ లో ఉన్నప్పుడు కూడా. కానీ అక్కడ ఎస్ఐబిలో తిరుమూర్తులు ఉండేవారండి. అవును, ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళంతా పేర్లు గిర్లు తీసుకోవద్దు మనం. వాళ్ళు చాలా అద్భుతమైన వర్క్ చేసిన వాళ్ళు. అట్లే సత్యనారాయణ ముందు చెప్తాను, సత్యనారాయణరావు గారు ఎప్పుడైతే కొత్తగా పెట్టినప్పుడు 90s ఆ టైంలో ఈ ఆర్గనైజేషన్ని ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తయారు చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ అనాలిసిస్ చేయడం కానీ, ఇట్లా వాళ్ళ టాక్టిక్స్ ఎట్లా ఉన్నాయి, దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలి మనం అన్నది కానీ, ఇట్లా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు అనమాట. కాబట్టి అంత మంచి పేరు వచ్చింది అది. తర్వాత మీరు ఎస్పీగా చార్జ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మీటింగ్ అవ్వగానే వారికి చెప్తారట, మీరు నేను డబ్బులు తీసుకోను, మీరు తీసుకుంటే మాత్రం నేను మిమ్మల్ని కాపాడ్డాను అని. కానీ సాధారణంగా మామూలుగా అయితే ఎస్పీ అట్లా చెప్తారు కదా. మరి జిల్లాకి వెళ్ళినప్పుడు మామూలుగా అయితే ఎస్పీలు ఇది మరి దూరం ఉండాలి, ఇటువంటి వాటి దూరం ఉండాలి, ఇట్లాంటి ప్రాక్టీసెస్కి ఇట్లాంటి లౌల్యాలకు గురి కావద్దు మీరు అని చెప్పి. ఐజీలో సుదీర్ఘకాలం పనిచేశారు. కానీ ప్రభుత్వంకి అనుకూలంగా ప్రభుత్వం చెప్పిన పనులు తప్పనిసరి చేయాలి కాబట్టి కొన్ని పనులు చేశారు లీగల్గా. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దకి బాగా దగ్గరుండి సడన్గా మీకు పిఎండ్ఐలో మీరు కమిషనర్ ఏది అవుతారనుకున్నప్పుడు
అసలు ఆ ఊహించారు అసలు జరుగుతుందని మీరు ఏమైనా? ట్రాన్స్ఫర్ అట్లా అవుద్దని అనుకున్నాను కానీ ఆ రోజు అవుద్దని అప్పుడు అవుద్దని అనుకోలేదు నేను, నో డౌట్. పర్సనల్ వింగ్కి ట్రాన్స్ఫర్ కావటం అన్నది అది ప్రభుత్వం యొక్క ప్రిరోగేటివ్, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలన్నది వాళ్ళ ఇష్టం కదా, మనం ఎట్లా దాన్ని చేస్తాం. తర్వాత మీరు ఇప్పుడు డీజీకి వచ్చారు. డీజీ వచ్చిన తర్వాత మీకున్న ప్రయారిటీస్ చాలా కనిపించారు. మీరు బేసిక్ పోలీస్ గురించి చూసుకుని వచ్చారు, మీకు ఒక ఐడియా వచ్చింది. మీరు చెప్తున్నట్టుగా ఫస్ట్ ఎంట్రీలో ఐపీఎస్లు అందరిని పక్కన పెట్టడం, నాన్ క్యాడర్ ఎస్పీలకు జిల్లా ఇవ్వడం, ఇదంతా మీరే కాదు చాలామంది కూడా అది వ్యతిరేకించారు. అవన్నీ కూడా కాదు అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన రెస్పాండ్ ఎలాగుంది? మీకున్న ఆలోచనలన్నీ కూడా గవర్నమెంట్ చెప్పినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నాయి. ఆయన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఫస్ట్ మీటింగ్లలోనే నేను ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా కాబట్టి నేచురల్గా నాతోనే షేర్ చేసుకుంటారు ఎక్కువ విషయాలు. చెప్పినప్పుడు వారు కూడా మనం ఇంతకుముందు ఏదైతే మంచి ప్రాక్టీస్ ఉన్నాయో ఆ మంచి ప్రాక్టీస్ మనం ముందు తీసుకుపోవాల్సిందే. కానీ లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్లో కొన్ని ప్రాక్టీసెస్ దెబ్బతినిపోయినాయి. ముఖ్యంగా ఇట్లా పోస్టింగ్ల విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా పోస్టింగ్ ఇవ్వకపోవటం. 4 years 45 మందిని మంత్స్ టుగెదర్ 45 to 50 మంది ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, సీనియర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు, అడిషనల్ డీజీ ర్యాంక్ నుంచి కూడా కింద వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టడం వాళ్ళకు. తర్వాత అక్కడ ఆ పోస్టింగ్లలో ఏఎస్పీ, ఇంతకుముందు చెప్పినాను, ఏఎస్పీ అండర్ ట్రైనింగ్ అయిన తర్వాత అసిస్టెంట్ ఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని మొత్తం టోటల్గా సైడ్ లైన్ చేయటము. వాళ్ళను దాంతో ఏమైపోయింది అంటే వాళ్ళకు శాలరీ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏదైనా పోస్ట్లో పెడితేనే శాలరీ వస్తుంది, నువ్వు ఆఫీసర్ కావచ్చు కాక, కానీ పోస్ట్కి అగ్నెస్ట్గానే నువ్వు కూర్చోవాలి, ఆ పోస్ట్లో కూర్చుంటేనే ఆ శాలరీ వస్తుంది. కాబట్టి ఏమైపోయిందంటే మహేందర్ రెడ్డి గారు పాపం, ఆయన ఇంతకుముందు కూడా చెప్పినా నేను, వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇవ్వడం గవర్నమెంట్లో ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకు ఏదో ఒక అటాచ్మెంట్ ఇచ్చేసి, ఏదో సీనియర్ ఎస్పీ దగ్గర, కమిషనర్ పోలీస్ దగ్గర అటాచ్మెంట్ ఇచ్చేసి కనీసం వాళ్ళ శాలరీ అన్న వస్తుంది వాళ్ళకన్న ఉద్దేశంతో. అది కూడా శాలరీ, అట్లా కూడా శాలరీ రాదు. అటాచ్మెంట్ జీవో ఉంటేనే అటాచ్మెంట్ వస్తుంది, శాలరీ వస్తుంది. జీవో లేదు, అది ఓన్లీ అటాచ్మెంట్. ఆ ఇష్యూ తప్పు అని తెలిసినప్పుడు సీనియర్ ఆఫీసర్గా మీరు కానీ మహేందర్ రెడ్డి గారు గవర్నమెంట్ చెప్పచ్చు. నేను ఆ టైంలో అప్పుడు లేను, నేను అప్పటి నుంచి మెయిన్ ఫోకస్ ఏరియా నుంచి బయటకు వచ్చిన కాబట్టి నేను చెప్పినా విన్న వాళ్ళు ఉండాలి కదా. అట్లా వాళ్ళు చెప్పలేదని కాదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ వినాలి కదా. వాళ్ళు 1-2 సార్లు చెప్తారు అంటే అర్థమైపోద్ది మనకు. ఆయన లేకపోతే అప్పుడు ఆయన వారు ఇచ్చినటువంటి రెస్పాన్స్తోనే మనకు అర్థమైపోద్ది, వీళ్ళకి ఇష్టం లేనట్టుంది అని చెప్పి. అట్లా దాంతో ఏంటంటే వాళ్ళని అక్కడ పెట్టడం వాళ్ళకు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకు ఫీల్డ్లో పనిచేసి, ఫీల్డ్లో ఇన్వెస్టిగేషను అజామాయిషీ చేసినప్పుడే, సూపర్విజన్ చేసినప్పుడే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఎంత అటాచ్మెంటే. ఎవడు సీరియస్ తీసుకోడు, సార్ అటాచ్మెంట్ ఉన్నట్లే వాళ్ళకి పోస్టింగ్ కాదు కదా అన్నట్టు. సో అట్లా ఉండవు ఎట్టి పరిస్థితుల్లో కూడా. వానికి ఏ రోజు నాడైతే వానికి డ్యూ అవుతాడో పోస్టింగ్కి, ఆ రోజు నాకు అతను పోస్టింగ్ ఇవ్వాల్సిందే. ప్రమోషన్ కూడా అంతే, ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తే ప్రమోషన్ ఇవ్వాల్సిందే టైం వస్తే. అంతేగాని వాళ్ళని ఏదో హోల్డ్ చేసేసి అట్లా ఆ విధంగా వాళ్ళ మీద కక్ష తెచ్చుకున్నట్టుగా ఉండకూడదు మనము. అట్లా ఆ పరిస్థితి కాదు. ఇంతకుముందు ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేసిన వాళ్ళు చాలా తెలుగుతో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏదో ఉట్టిగా అల్లటప్పగా క్రియేట్ చేయలే. కాబట్టి ఆ పర్పస్ సర్వ్ కాకుండా సైటెడ్ చూసుకోవాలి మనం. అంతేగాని వాళ్ళకి ఏదో వీళ్ళు చెప్తున్నారు, మనకు యంగ్స్టర్స్ చెప్తున్నారు అని చెప్పి పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళతో పని చేయించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఇది ఒకటి. రెండోది, సో నాన్ ఐపీఎస్లను పోస్టింగ్ ఇవ్వడం లేదు జిల్లా ఎస్పీలుగా. అట్లానే ఎవరిని కూడా వెయిటింగ్ పీరియడ్ పెట్టడం లేదు లాస్ట్ 2.5 years నుంచి. సో ఆ విధంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్లో. తర్వాత ఇంకోటి ఏంది, ఫస్ట్ డే నుంచి సీఎం గారు చెప్తున్నది ఏంటంటే డ్రగ్స్ పైన, ఈ నార్కోటిక్స్ పైన, డ్రగ్స్ పైన, ఈ మాదక ద్రవ్యాల మీద పెద్ద ఎత్తున మనం ఒక అభియాన్ తీసుకోవాలి, ఒక ఉద్యమం తీసుకోవాలి దీన్ని అన్నది. ఒక ఉద్యమంలాగా చేయాలన్నది. తర్వాత రెండోది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. సో ఈ టీజీ న్యాబ్ అనేది నార్కోటిక్స్ బ్యూరో, అది దానికి ఈగనే నామకరణం చేసినాం. ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి, రైట్. సో దానికి ఒక రిటైర్డ్ ఆఫీసర్, మన సండిలే గారు, ఇంతకుముందు ఆయన సిపి సైబరాబాద్ చేసినాడు, సిపి హైదరాబాద్ చేసినాడు. చాలా అపారమైన అనుభవం ఉన్న ఆయన, ఎక్స్ట్రీమ్లీ ఫెయిర్ ఆఫీసర్, బాగా దక్షత కలిగిన ఆఫీసర్. ఆయన దానికి డైరెక్టర్గా పెట్టినాం. లాస్ట్ 2 years చూస్తున్నారు, బ్రహ్మాండమైన వర్క్ జరిగింది. ఇన్ఫాక్ట్ ఎక్కడి నుంచో పంజాబ్ దగ్గర నుంచి చూసుకుంటే కేరళ వరకు కూడా వాళ్ళు విస్తరించిపోయినారు వీళ్ళ ఆపరేషన్స్. ఇక్కడ వేరే స్టేట్ కి వెళ్ళాల్సిన కూడా బ్రేక్ చేస్తున్నారు. దట్స్ వాట్ నేను అదే చెప్తున్నాను. ఇట్లాంటి ఆర్గనైజేషన్ దేశంలో ఎక్కడ లేదు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఇట్లాంటి ఆర్గనైజేషన్ బ్రేక్ చేయకపోతే బాంబేలో లేదండి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఈ బాంబే వాళ్ళని పట్టుకొచ్చారు, గుజరాత్ వాళ్ళని పట్టుకొచ్చారు, రాజస్థాన్ వాళ్ళను, ఢిల్లీ, ఇక్కడ కూడా ఆపరేషన్ చేసుకొస్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఇట్లా అయిపోయిందంటే ఈ డ్రగ్ ఆపరేషన్ డ్రగ్ నార్కోటిక్స్లో ఇది చేస్తున్న వాళ్ళు, ఈ స్మగ్లర్స్, తెలంగాణ తప్ప ఎక్కడైనా చేసుకోవచ్చు మనం కాడికి వచ్చేసింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎంటర్ కావద్దు, తెలంగాణలో ఎంటర్ అయితే బాగుండదు మనకు అన్న పరిస్థితి వచ్చేసింది. సో ఆ విధంగా లాస్ట్ 2.5 yearsలో ఒక నిజంగా ఈగల్ యొక్క ఫోర్సు అంటే
గట్టిగా గవర్నమెంట్ ప్రభుత్వం గట్టిగా ఉంటే ఆఫీసర్లు గట్టిగా పనిచేస్తే ఎట్లా చేయొచ్చు దానికి ఒక మంచి నిదర్శనం అనమాట అది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, లిబర్టీ ఇచ్చారు ఆ ఆఫీసర్లకు. సో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అట్లాగే వీళ్ళకు 30% అడిషనల్ అలవెన్స్ కూడా ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వడం మొదలుపెట్టింది అనమాట. ఎవ్రీ మంత్ 30% అడిషనల్ అలవెన్స్. దాంతో ఇంకా జోష్గా పనిచేస్తున్నారు, ఇంకా జోష్తో పనిచేస్తున్నారు అనమాట. ఇంకా పూర్తి వాళ్ళకు డ్రెస్ కోడ్ అంతా సిస్టమ్ అదంతా డెవలప్ అయింది, ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఎంతవరకు వచ్చిందంటే బయట రాష్ట్రాల వారు కూడా ఇప్పుడు ఈగలతో ఇప్పుడు ఎట్లయితే ఎస్ఐబి వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఇంతకుముందు నక్సలైట్ల విషయంలో, ఇప్పుడు ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ వాళ్ళ విషయంలో మనకి ఈగల్ ఫోర్స్ తో మాట్లాడుతూ తెలుసుకుంటున్నారు పక్క రాష్ట్రాల వాళ్ళు. మా ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది, నెట్వర్క్ ఎట్లా ఉంది, మా దగ్గర మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర అని చెప్పి వాళ్ళ స్టేట్ గురించి. నెక్స్ట్ ఇది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఈ టీజీసీ ఎస్టాబ్లిష్ చేశారు కానీ దానికి జవసత్వాలు లేకుండా అట్లా పడేశారు అనమాట. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది దీనికి చాలా చాలా కీలకమైనటువంటి ఆర్గనైజేషన్ ఇది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మనం మళ్ళీ దానికి ప్రాణం పోయాలన్న ఉద్దేశంతో గట్టి ఆఫీసర్లను పెట్టి ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు. దీంట్లో నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ సంఖ్యను పెంచిండ్రు, ఆఫీసర్ల సంఖ్యను పెంచిండ్రు. ఒక డైరెక్టర్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ని దానికి ఒక ఇన్ఛార్జ్గా పెట్టిండ్రు. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, వెహికల్స్ కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ కావచ్చు, ఇట్లాంటివి కంప్యూటర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మొత్తం పూర్తిగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది లాస్ట్ 2.5 yearsలో. దాంతో అది కూడా ఏమైపోయింది అంటే 2025లో మొత్తం భారతదేశంలో సైబర్ క్రైమ్ పెరిగితే ఇక్కడ తగ్గింది ఒకటి. రెండోది మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా అంటే ఆల్మోస్ట్ 60% అనుకుంటా నేను, 60% వరకు అయినటువంటి రికవరీలలో మొత్తం భారతదేశం మొత్తంలో అది ఇక్కడే జరిగింది. అంటే తెలంగాణలోనే 60% రికవరీ అయింది మొత్తం భారతదేశం మొత్తంలో చూస్తే. అంటే అర్థం చేసుకోండి, అంటే కొన్ని అడగొచ్చు మరి ఇక్కడ అంతా ఇంత ఎక్కువ ఉందా సమస్య అని చెప్పి. ఎక్కువ ఉంది అంటే మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి బయటపడుతున్నాయి. మిగతా చోట్ల ఇట్లాంటి ఆర్గనైజేషన్ లేదు కాబట్టి బయటపడడం లేదు. అవన్నీ జరిగిపోతున్నాయి. కాకుండా వచ్చిన ప్రతి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేస్తున్నాం ఇక్కడ చాలా. ఇంతకుముందు హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ చేసి చేయలేని పరిస్థితి ఉంటుండే. లాస్ట్ 7-8 months లో మన సజ్జనార్ వచ్చిన తర్వాత ప్రతి కేసు కూడా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే అని పెద్ద ఎత్తున ఒక అది తీసుకున్నాడు అనమాట. సో ఎవ్రీ కేస్ ఈస్ బీయింగ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్. అంటే అది దాన్ని ఎఫ్ఐఆర్ చేయకుండా అట్లా పక్కన పెట్టేస్తే, బర్కింగ్ అంటారు మా దగ్గర, బర్కింగ్ ఆఫ్ క్రైమ్ అంటారు, పక్కన పెట్టేస్తే అది పెద్ద నేరం కావచ్చు. అదేమో చిన్న చెంపదెబ్బని అనుకుని వదిలేస్తాం అనుకోండి, ఏదో మామూలు విషయం దోస్తుల మీద కొట్లాడనో లేకపోతే తాగి కొట్లాడుకున్నారు అనుకుని వదిలేస్తే రేపు ఇంకో పెద్ద నేరం కావచ్చు, దీనికి మారవచ్చు. అది అందుకోసం చెప్పి కేసులు బుక్ చేస్తున్నారు. సో ఈ లాస్ట్ 2.5 yearsలో తర్వాత ఇప్పుడు ఈ సిఎస్బి కూడా బ్యాంకులలో ఉన్నటువంటి మేనేజర్లు వాళ్ళు ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళ నేరస్తులతో కుమ్మక్కని చెప్పడం కష్టం, కానీ ఏదో రకంగా వాళ్ళతో చేసినాము. ఇది లాస్ట్ 1-2 yearsలో ఈ 5-6 months నుంచి చేస్తున్నారు. దాంట్లో చాలా మంది కొన్ని వందల మందిని పట్టుకున్నారు ఈ సైబర్ నేరస్తులు. ఆ వీల్ అకౌంట్స్, సెకండరీ అకౌంట్స్ వీళ్ళని బయట పెట్టడం అన్నమాట. అంటే అమాయకులు తెలియని వాళ్ళు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తారు, దాన్ని ఉపయోగించుకొని నేరస్తులు దాంట్లోకి డబ్బులు తీసుకురావడము, వీళ్ళకి ఏదో 10 రూపాయలు వీళ్ళ అకౌంట్ ఉపయోగించుకుందని చెప్పి వీళ్ళకి ఏదో కొంత 10% 5% వీళ్ళకి ఇవ్వటము, మిగతా అంతా వీళ్ళు అంటే ఇంత ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. 1, 2, 3, 4 కూడా వస్తున్నట్టు స్టార్టింగ్ టాప్ వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ దగ్గర తెలంగాణ 2 సంవత్సరాల నుంచి ఏదైనా ఇష్యూ జరిగితేనే వేరే స్టేట్ లో ఆపరేషన్ చేస్తారు, కానీ ఇక్కడ ఇష్యూ లేకపోయినా సరే రెగ్యులర్ గా చేపట్టి మనకు క్రైమ్ తక్కువ. అదే ప్రివెంటివ్ చేసుకోవాలి కదా మనము. ప్రివెన్షన్ అనేది చాలా కీలకం. కాకుండా గతంలో లాగా నేరస్తుడు ఎక్కడ ఉండో అక్కడికి వెళ్దాం పాలసీ తీసుకుంటున్నారు మీ వాళ్ళు. అదే కదా ఇప్పుడు అందరు చెప్పినా వాడి దగ్గరికి వెళ్దాం. కరెక్ట్. అది చాలా ముఖ్యం, ప్రివెన్షన్ లో చాలా ముఖ్యం. అది చేస్తున్నారు సరే. ఎస్ఐబి అనేది పెద్ద ఆర్గనైజేషన్ మీరు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక లేడీ ఆఫీసర్ పెట్టడం కొంచెం విమర్శలు దారితీసింది. అంటే అది ఇప్పుడు ఆవిడ చేయగలరా? అండర్స్టాండ్ 2013-14లో సుమతి గారు అక్కడ సిఎస్ఎల్ లో ఎస్పీగా ఉన్నారు. సిఎస్ఎల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, మీకు తెలుసు కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే ఇది పూర్తిగా యాంటీ టెర్రరిస్ట్ వర్క్ చేసేది అనమాట. యాంటీ టెర్రరిస్ట్ వర్క్ చేసేది. ఎస్ఐబి అంటేనేమో యాంటీ ఎల్డబ్ల్యూ వర్క్ చేసేది. సో ఇంటెలిజెన్స్ కలెక్షన్. సో సిఎస్ఎల్లో పనిచేసినప్పుడు సుమారు 1.5 years ఉన్నట్టుంది సిఎస్ఎల్లో. చాలా మంచి పేరు సంపాదించింది. ఢిల్లీలో కూడా ఆమె చేసిన ఆపరేషన్స్ చర్చించేవాళ్ళు. 2000 ఆమె ఆ టైంలో సిఎస్ఎల్ ఉన్న గుంటూరులో కూడా పట్టుకున్నారు. చాలా ఆపరేషన్, ఆల్ ఇండియా లెవెల్ ఆపరేషన్ చేసేది. సో ఆమెకి క్యాపబిలిటీ ఉంది, దక్షత ఉంది, మంచి ఇంటెలిజెన్స్ వింగ్స్ ని హిట్ చేసేటువంటి నైపుణ్యం ఉంది. సో ఏమనుకున్నాం అంతకంటే మంచి ఆఫీసర్ లేరు, విల్ హ్యావ్ ఇట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి ఎస్ఐబిలో ఆమె పెట్టినాం. మీరు అన్నట్టు కొంతమంది ఇంట్లో ఆవిడకి అనుభవం లేదు, అదే అది ఎగ్జాక్ట్లీ మనం టెస్ట్ చేయకుండా పోస్టింగ్ ఇవ్వకుండా అనుభవం లేదంటే ఎట్లా? ముందు ఆయనకి అక్కడ పెడితే కదా అనుభవం వచ్చేది. మీరు అనుభవం ఇవ్వకుండానే కనీసం ఏఎస్పీకి కానీ ఎస్పీకి కానీ పనిచేయలేదు, డైరెక్ట్ గా ఐజీ పోస్టులు కూర్చో. అంటే ఆమె ఉద్యోగంలోకి వచ్చే వరకల్లా కొంత ఎక్స్పీరియన్స్ తగ్గిపోవడం మొదలుపెట్టింది.
సో అవకాశం రాలేదు, చాలా మందికి అట్లా అవకాశం రాలేదు. కాబట్టి అవకాశం ఇవ్వకుండా మీరు ఆమె అంటే గత ప్రభుత్వం అక్కడ ఓఎస్డీలు పెట్టి రిటైర్డ్ హాస్టల్ పెట్టి నడిపారు కదండి ఇక్కడ. కరెక్టే, అది కరెక్ట్. అంటే కొంతమంది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎందుకు వదులుకోవాలన్న ఉద్దేశంతో నడిపించారు అది. సో ఇప్పుడు ఏమైంది, ఈమె వచ్చిన తర్వాత మీరు అన్నట్టు కొంత అక్కడక్కడ ఒక 2 చోట్ల నాకు కూడా ఫోన్ చేశారు. కానీ నేను చెప్పిన సార్, మేము పూర్తి మాకు అనుభవం ఉండి ఆమె పట్ల మాకు నాలెడ్జ్ ఉంది ఎట్లా పనిచేస్తున్నది, కాబట్టి మేము పోస్టింగ్ ఇచ్చినామని. మీరు చూశారు ఇప్పుడు మీరు లాస్ట్ 2 years తర్వాత, ఇప్పుడు ఇవాళ చూడండి 2.5 years తర్వాత ఇవాళ చూడండి ఎక్స్ట్రీమిజంలో LWNICలు కంట్రోల్ చేయడంలో ఎంత పెద్ద పాత్ర ఉందో. సో సాక్షాత్తు యూనియన్ హోమ్ మినిస్టర్ కూడా పేరుతో సహా గుర్తుపెట్టుకుని ఆమెతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, బాగా పనిచేస్తుందని చెప్పి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐబీ వాళ్ళు, MHA వాళ్ళు ఆమె వరకు మెచ్చుకున్నారు. కాబట్టి ఇంకా అంత కఠినంగా కావాలండి. కానీ మీకు సహకారం ఉందట కదా. అసలు ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంది కదా నాకు. ఎక్స్పీరియన్స్ లో కొంత గైడెన్స్ అక్కడక్కడ గైడెన్స్ ఇచ్చి ఉండొచ్చు.